హలో ఆల్, వెల్కమ్ టు సిఎస్కే వ్లాగ్స్. ఇవాళ మన ఛానల్లో ములక్కాయ పచ్చడి పెట్టేసుకుందాం రండి. ముందుగా వాటి కోసం ములక్కాయలను బాగా వాష్ చేసి ఆరబెట్టేసుకున్నాను. ఆరిపోయినాక ముక్కలుగా కట్ చేసి చేసేలోపు చింతపండు కూడా నానబెట్టేసుకుంటున్నాను. కొంచెం ఉడకబెడదాం అనుకుంటున్నా, సో ఉడకబెట్టేద్దాం. ములక్కాయ పచ్చడి పెట్టుకోవడానికి ఇట్లా బండగా ఉన్న కడాయిలో అయితేనే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం కండు ఉంటుంది కాబట్టి మనం ఫ్రై చేసినప్పుడైనా అది బాగుంటుంది. ముక్కలు ఇలా కట్ చేసేసుకొని కాసేపు ఇలా స్ప్రెడ్ చేసి ఉంచుతాం. ఇంకేమన్నా లైట్గా చెమ్మ ఉంటే ఆరిపోద్ది అనమాట. నెక్స్ట్ ఈలోగా చింతపండు ఇట్లా అయిపోయిందనమాట, వాటర్ అంతా పోయి దీన్ని ఆరనిద్దాం. ఆరనిచ్చేసి గుజ్జు స్క్వీజ్ చేయొచ్చు, లేదంటే మిక్సీ కూడా పెట్టేసుకోవచ్చు. సో స్టవ్ ఆపేస్తున్నాం. పానీ పెట్టేసుకొని ఈలోగా 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి వేయించుకుందాం కలర్ మారే వరకు. ఇలా వేయించుకుంటే కలర్ మారే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారా ఇలా కలర్ మారిపోయింది. సో ఇవి వేయించేసుకొని పక్కన పెడదాం. ఒక 1.5 కప్ ఆయిల్ వేసుకున్నాను అనమాట. దీనిలోకి హీట్ అయినాక ములక్కాయలు లైట్గా ఫ్రై చేసుకుందాం ఈలోగా. సో మనకి ఇవి వేగిపోయి ఉన్నాయి కాబట్టి ఈ పౌడర్ కూడా పెట్టేసుకోవచ్చు చల్లారగానే. అయిపోయినాక ముక్కల్ని ఆరిపోయి వేసేద్దాం. ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుందాం, ఓవర్ ఫ్రై అవసరం లేదు. సో దట్ ఏమన్నా తడి ఉంటే పోతుంది అని. ఆయిల్లోకి ముక్కలు తీసేసాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు చేసుకొని తాలింపు వేగిపోయినాక మనం చేసుకున్న చింతపండు పేస్ట్ ఒకసారి లైట్గా ఆ చింతపండు పేస్ట్ ఉడికేలోగా ఈలోగా మనం ముక్కల్లోకి ఆవుపిండి, మెంతిపిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు 1/4 కప్పు కారం వేసుకున్నాం. ఒక 1/2 కప్పు కారం వేసేసుకొని కలిపేసుకున్నాం. ముక్కలకి పట్టనిద్దాం. తెచ్చుకోకపో థ్యాంక్స్. బాగా పట్టుకున్నాక వెళ్ళి చింతపండు పేస్ట్ ఉన్న ఆయిల్లోకి వేసేద్దాం. ఈ ప్రాసెస్ అంతా పోయి సిమ్లో పెట్టుకొని చేయాలి. ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేయడం. ఇలా ముక్కలుకి పట్టేలా తిప్పేసుకొని స్టవ్ ఆపేద్దాం. తిప్పేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. 3 డేస్ తర్వాత చూడాలి.